ఉన్నారు అని చెప్పి. సార్, మనం గతంలో కూడా చాలా సంకీర్ణ ప్రభుత్వాలు చూసాం కదా. సో ఈ సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశానికి ప్రమాదమా అంటే ఏం చెప్తారు సార్? గతంలో కాదు, ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే. ఎన్డీఏ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం. అదే సార్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. పేరులో ఉంది అలయన్స్ అంటే ఏంటి? సంకీర్ణమే కదా. అలయన్స్ అంటే కిచడీ, అంటే నేషనల్ డెమోక్రటిక్ కిచడీ ప్రభుత్వం అని చెప్పాలి ఇప్పుడు మన దీన్ని, ఈ పేరు. అఫ్కోర్స్ బీజేపీకి సొంతగా బలం ఉన్నమాట నిజం, 2014లోనూ 2019లోనూ. కానీ బీజేపీ నడుపుతున్నది సంకీర్ణ ప్రభుత్వమే. హర్యానాలో బీజేపీ జననాయక జనతా పార్టీతో కలిసి అధికారంలో ఉంది, అది కూడా సంకీర్ణ ప్రభుత్వమే. సో అందువల్ల బీజేపీ అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తుంది. మీకు మహారాష్ట్రలో బీజేపీ ఏ ప్రభుత్వం నడుపుతుంది? అక్కడ బీజేపీ, శివసేన చీలిక వర్గం, ఎన్సీపీలు చీలిక వర్గం. అంటే కిచిడీల కిచిడీ అది. ఇంకా మన మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాల నుంచి వెంటనే బీజేపీ వైదొలగాలి. ఇక్కడ ఈ కిచిడీ ప్రభుత్వాలు నడపడం ఏంటి? నడపకూడదు కదా మరి. సో అందువల్ల ఇలా కిచిడీ ప్రభుత్వాలు, మామూలు కిచిడీ కూడా కాదు, భయంకరమైన కిచిడీ జమ్మూ కాశ్మీర్ నడిపారు బీజేపీ పీడీపీ కలిసి. బీజేపీ ఏమో ఆర్టికల్ 370 వద్దంటుంది, పీడీపీ ఏమో ఆర్టికల్ 370లో అసలు హయ్యెస్ట్ ప్రియారిటీ అటానమీ ఇవ్వాలి జమ్మూ కాశ్మీర్కి, ఒక రకమైన వేర్పాటువాద డిమాండ్ కూడా పెడుతుంది. మరి అలాంటి పార్టీతో కలిశారంటే ఉప్పు నిప్పు లాంటి కిచిడి అది. సో అది మీకు జమ్మూ కాశ్మీర్లో చూసాము. అందువల్ల ఇలా దేశంలో అనేక చోట్ల బీజేపీ కిచిడి ప్రభుత్వాలే నడుపుతోంది. సో వాటన్నిటినీ కూడా తొలగించమని బీజేపీ స్టాండ్ తీసుకుంటుందా? ఏ మిత్రపక్షాలతో కలవము అని బీజేపీ స్టాండ్ తీసుకుంటే అప్పుడు నేను అంగీకరిస్తా. కిచిడి ప్రభుత్వాలకు దేశం సిద్ధంగా లేదు కనుక ఒకవైపు మిత్రులతో కలిసి ఉండడమే కాదు, కొత్త మిత్రులతో కిచిడీలో ఇంకా కొద్దిగా జీడిపప్పు సరిపోలే, వేరుశనగ పలిక వేసుకోవాలి అని ఆలోచిస్తారు కదా. ఎన్డీఏలో కొత్త వారిని చేర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంటారా అని చర్చ నడుస్తుంది కదా. అంటే కిచిడీలో ఉన్నది సరిపోలేదు, ఇంకేదైనా వేరే కూరగాయ కూడా ఇద్దామని అనుకుంటున్నారా? సో అందువల్ల దేశంలో బీజేపీ కిచిడీ ప్రభుత్వాలు నడిపింది, నడుపుతోంది. అలాంటప్పుడు కిచిడీ ప్రభుత్వాల వల్ల నష్టము అని వ్యాఖ్యానిస్తే ఏం చెప్పగలగాలి? ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, కిచిడీ ప్రభుత్వాల వల్ల దేశానికి నష్టమా లాభమా ఏం జరుగుతుంది అని. నేను మీకు దేశ చరిత్రలో కొన్ని కీలకమైన అంశాలు చెప్తాను. దేశ ఆర్థిక విధానంలో అత్యంత కీలకమైన మార్పు ఆర్థిక సంస్కరణ. మనం ఈనాటికి కూడా మాట్లాడుకుంటాం. భారతదేశ ఎకనామిక్ హిస్టరీ రాస్తే ఆర్థిక సంస్కరణలకు ముందు తర్వాత రాయాలి. అవి ఎప్పుడు అది అమలయ్యాయి? 1991 అందరికీ తెలుసు. పివి నరసింహరావు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి. ఎకనామిక్ లిబరలైజేషన్ అప్పుడు ఏంటి? ఆ ప్రభుత్వానికి అసలు మెజార్టీ కూడా లేదు, మైనార్టీ ప్రభుత్వం. జాతీయ ఉపాధి దేశంలో అతిపెద్ద పథకం అది. ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని ఆపలేకపోతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది ఎప్పుడొచ్చింది? యూపీఏ 1 టైంలో వచ్చింది. విదేశాంగ విధానంలో కీలకమైన రెండు అంశాలు చెప్తాను. ఒకటి భారత అమెరికా అణు ఒప్పందం, ఇది ఎప్పుడొచ్చింది? యూపీఏ 1 టైంలో వచ్చింది. అలాగే ఇజ్రాయిల్ గుర్తుతో సంబంధాలు మెరుగుపరచుకోవడం, ఇది ఎప్పుడొచ్చింది? మీకు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండగా వచ్చింది. చైనాతో సంబంధాల పునరుద్ధరణ, ఇది ఎప్పుడొచ్చింది? 1977లో జనతా పార్టీ వచ్చాక అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉండగా వచ్చింది. సో ఇలా మీకు అనేక ఉదాహరణలు చెప్పచ్చు. మీకు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చాయి? భారతదేశం 2వ అణుపరీక్ష జరిపింది వాజ్పేయి ప్రభుత్వం. మొదటిది ఇందిరాగాంధీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వ హయాంలో జరిగితే 74లో, 1998లో జరిపింది. 1998లో అణుపరీక్షలు జరిపినప్పుడు వాజ్పేయికి మెజార్టీ లేదు, అది కిచిడీ ప్రభుత్వమే ఆ రోజు అధికారంలో ఉంది. అందువల్ల ఆర్థిక విదేశాంగ విధానాలు అనేక విధానాల్లో మీకు గృహహింస చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఇవన్నీ కూడా మీకు కిచిడీ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయి. ఈవెన్ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎప్పుడు దానికి ప్రారంభం జరిగింది? దేవగౌడ ప్రభుత్వం ఉండగా ప్రారంభం జరిగింది.
అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కిచిడీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సో ఇన్ని రకాల ఉదాహరణలు మీకు చెప్పచ్చు. ఇప్పుడు నేను దేశ చరిత్రలో కీలకమైన విధానపరమైన మార్పులు, ఆర్థిక రంగంలో ముఖ్యమైన మార్పులు, ఇలాంటి అనేక మార్పులు వచ్చాయి. 73, 74వ రాజ్యాంగ సవరణ, దేశంలో స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇచ్చిన సంస్కరణ, ఇది ఎప్పుడు వచ్చింది? ఇది కూడా కిచిడీ ప్రభుత్వంలో వచ్చింది. అందువల్ల కిచిడీ ప్రభుత్వాల్లో వచ్చిన అనేక ఉదాహరణలు చెప్తాను. ఇక స్థిరమైన ప్రభుత్వాల్లో కూడా ఏం జరిగిందో చెప్తాను. స్థిరమైన ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఎందుకంటే ప్రభుత్వం స్థిరమైంది, ఎవడు ప్రశ్నించలేడు, ఎవడు మాట్లాడలేడు, ఎందుకంటే ప్రభుత్వానికి ఓటమి భయం లేదు. అందువల్ల ఏం జరుగుతున్నది? అనూహ్యమైన రీతిలో బియ్యం ధరలు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ లెవెల్, ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు హైయెస్ట్గా పెరిగినాయి. సో ఈ టైంలోనే కదా మరి కిచిడీ, స్థిరమైన ప్రభుత్వాలు ఉన్న సమయంలోనే ఇవన్నీ జరిగాయి. అందువల్ల ఎప్పుడు కూడా స్థిరమైందా కిచిడీ అన్నది కాదు, ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి ఆర్థిక విధానాలపైన ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. ఇక 6 గ్యారంటీల అమలుపైనే రేవంత్